శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గౌరీ వృత్తాంతం. రుద్ర సృష్టి తృతీయా తిథి. గొప్ప ప్రజ్ఞకల ఓ మునీంద్ర, పరమాత్ముడైన పరమపురుషుని వరదానం వల్ల గౌరీదేవి ఎట్ల రూపం పొంది స్థుతులందినదో నాకు తెలియజెప్పము అని ప్రజాపాలుడు కోరగా, మునుపు ప్రజాపతి వేర్వేరు తీర్ల ప్రజలను సృజింపగోరెను. ఎంత చింతించినా సృష్టి ఏర్పడని కారణంగా అతనికి పెనుకోపం కలిగింది. ఆ కోపం వల్ల గొప్ప ప్రతాపం గల రుద్రుడు జనించెను. రోదనం చేసిన కారణాన అతనికి పరమేశ్వర రుద్రుడు అని పేరు పెట్టెను. రుద్రునికి భార్యగా బ్రహ్మ ఒక చక్కని కన్యను తన దేహం నుండి సృజించెను. ఆమెకు గౌరీ అని పేరు ఆయనే పెట్టెను. తానే ఆమెకు తండ్రి అయి మిక్కుటమగు దేహం గల రుద్రుని కొసగెను. ఆ రుద్రుడు ఆ సుందరిని పొంది పరమానందమందెను. బ్రహ్మ సృష్టి సమయాల్లో అతన్ని గాంచి ఇట్లు రుద్ర ప్రజలను సృష్టి చేయము అని పలుకుచుండెను. ఇట్లు బ్రహ్మ మాటిమాటికి నొక్కి చెప్పుచుండగా గొప్పగళం గల రుద్రుడు, ఇది నాకు చేత కాదని, ఇది తపస్సుకు సాధ్యం, తపస్సు లేనివాడు ప్రజలను సృజింపజాలడని తలచి మహాప్రతాపం గల రుద్రుడు నీట మునగెను. అట్లు రుద్రుడు నీట మునగగా బ్రహ్మ మహాసౌందర్యం గల ఆ గౌరీ అను కన్యను మరలా తన దేహంలో లీనం గావించెను. భగవానుడకు బ్రహ్మ మరలా ప్రజలను సృజింపగోరి దక్షునితో పాటు 7 మానసపుత్రుల్ని సృజించెను. వారి వల్ల ప్రజలు పెంపొందిరి. అందు దక్షుని భార్య సంతానం దేవతలు, దేవేంద్రుడు, 8 మంది వసువులు, 12 ఆదిత్యులు, 7 మరుత్తులు అనువారు. మనవు రుద్రునికి తాను భార్యగా ఒసగిన గౌరీ అను సుందరాంగిని బ్రహ్మ దక్షునికి కూతురుగా ఒసగెను. ఇట్లా గౌరియు మరల దాక్షాయిని దేవిగా ఏర్పడెను. అంత దక్షుడు మురిసిపోతూ మనములను సమృద్ధిగా పొందగోరి ప్రజాపతి తృప్తికై ఒక యజ్ఞం ఆరంభించెను. అప్పుడు బ్రహ్మకుమారులకు మరీచి మొదలగు వారు తమ తమ మార్గముల యందు చక్కగా కుదురుకొని ఋత్విక్కుల కార్యం నిర్వహించిరి. మరీచి స్వయంగా బ్రహ్మ అయ్యను. ఇతరులు ఇతర కార్యాలు నిర్వహించిరి. అత్రి యజ్ఞకర్మాన్ని నిర్వహించుచుండెను. అంగిరుడు అగ్నిధ్రుడయ్యను. పులస్త్యుడు హోత అయ్యను. పులహుడు ఉద్గాతమయ్యను. క్రతువను మహాతపస్సాలి ఆ యజ్ఞాన ప్రస్తోతమయ్యను. ప్రచేతసుడు విఘ్నాలను నివారించి పని నిర్వహించను. వశిష్ఠుడు సుబ్రహ్మణ్యుడయ్యను. సనకుడు మొదలగు వారు సదస్సులైరి. బ్రహ్మ, అగ్నిధ్రుడు, హోత, ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్యుడు సదస్సులు ఈ పేర్లన్నీ యజ్ఞమందు ఆయా కర్మములు నిర్వహించేవారు వ్యవహార నామములు. యజ్ఞాన అర్చనలందువాడు, యజ్ఞఫలములనందువాడు, విశ్వమునంతటినీ సృజించిన బ్రహ్మదేవుడే. సమ్మానం పొందువారు దక్షుని మనుమలు, రుద్రులు, ఆదిత్యులు, అంగీరులు మొదలగువారు. వారే కదా ప్రత్యక్షంగా ఉన్న పితృదేవతలు. వారు ప్రీతి నందితే జగం ప్రీతి నందును. ఆ యజ్ఞాన దేవతలు, ఆదిత్యులు, వసువులు తమ వంతు హోమద్రవ్యాలు కోరుతూ ఉండిరి. విశ్వేదేవులు, పితృదేవతలు, గంధర్వులు, మరుద్గణములు తమకు అనువైన యజ్ఞభాగాలను హవిస్సు రూపాన అగ్నిలో వ్రేల్చిన వాణ్ణి గైకొనుచుండిరి. ఇంతలో మునుపు బ్రహ్మ కోపం వల్ల పుట్టి పెనుజలాన మునిగి ఉన్న రుద్రుడు ఒక్క పెట్టున పైకి లేచెను. 1000 సూర్యుల ప్రోవు వలె వెలుగొందుచు సర్వజ్ఞానం ముద్దకట్టి వచ్చిన స్వరూపంతో దేవులందరి తత్వంలో తనలో నిండగా స్వచ్ఛరూపంతో అతడు నీటి నుండి వెలువడి తపస్సుతో ప్రకాశిస్తూ సమస్త జగానికి అట్లా అతడు సాక్షాత్కరించెను. రాజా, ఆ సమయాన్ని దేవలోక సంబంధంగా 5 విధాలకు జాతులయు భూమియందుండునవి మృత్యుధర్మం కలవియగు 4 జాతులయు సృష్టి ఏర్పడను. ఈ విధంగా రుద్రుడు చేసిన సృష్టి ఒక పెట్టున ఏర్పడను. రాజవరేణ్య, ఆ రుద్ర సృష్టి గురించి ఇప్పుడు నీకు తెలుపుతాను వినుము. అట్లు 10,000 ఏండ్లు పెన్నీటి తపమనురించి మేల్కొన్న వాడై రుద్రుడు చక్కని పైరులతో, అడవులతో, మనుషులతో, పశువులతో చూడముచ్చటగా ఉన్న భూమిని కాంచెను. మరియు దక్షుని యజ్ఞవాటికేందు యాజ్ఞికులు చెదరని బుద్ధితో పెద్ద స్వరంతో చేస్తున్న వేదనాదాలు వినను. మహా తేజస్వి సర్వము ఎరిగినవాడు ఒక పరమేశ్వరుడు ఆ శబ్దం విని తీవ్రంగా కోపించి మొదట పరమాత్మ నన్ను సృష్టించను. ఆ ప్రభువు నిండు హృదయంతో ప్రజలను సృజించమని పలికెను. ఇప్పుడు ఈ సృష్టి మొదలగు వాడినంతటినీ ఎవడు చేసినని ఇట్లు పలికి పెనుకోపంతో పరమేశ్వరుడు పెద్ద నాదం గావించెను. అట్లు రంకెలు వేస్తున్న అతని చెవుల నుండి నిప్పులు గ్రక్కుచున్న వేతాళములను భూతములు, ప్రేతములకు పూతనలు, కూస్మాండులను, రక్కసులు మంటలెగై నోళ్లతో పెక్కు ఆయుధాలు తాల్చి కోట్ల కొలదిగా వెలువడిరి. పెక్కు విధములకు ఆయుధాలు తాల్చిన ఆ భూతములు మొత్తములను గావించి ఆ మహాదేవుడు వేద విద్యలే అంగాలుగా గల అందమైన రథం ఒకదాన్ని సృజించెను. ఆ రథానికి రుక్కు మొదలైనవే గుర్రాలు, 3 తత్వాలే 3 నొగలు, 3 సవనములే, 3 పూజకములు, ధర్మమే ఇరుసు, వాయువే ధ్వనిగా అమరి ఉండెను. పగలు రాత్రి అని 2 పతాకలు, ధర్మం అధర్మం అని 2 దండము ఆ బండికి అమరెను.
ఇట్లు సర్వ విద్యారూపమైన ఆ బండికి సాక్షాత్తు బ్రహ్మయే సారథిగా అయ్యను. ఆ దేవదేవునికి గాయత్రియే విల్లు, ఓంకారమే అల్లెత్రాడు, 7 స్వరములు బాణములయ్యను. ఇట్లు సాధన సంపత్తి ఏర్పరచుకొని మహాప్రతాపం గల దేవదేవుడు రుద్రుడు కోపంతో దక్షయజ్ఞం కడకరిగెను. ఆ దేవుడు ఎట్లా పోచుండగా సూర్యుడు ప్రకాశించకుండెను, ఋత్విజల మంత్రపఠనం ఆగిపోయెను. ఈ విపరీతాన్ని గాంచి అందున్న ఋత్విక్కులందరూ, దేవులారా సిద్ధంగా ఉండడు, మీకు ఒక పెనుభయం వచ్చి పడింది. బ్రహ్మవల్లి రూపొందిన ఒక పెను రక్కసుడు అతి బలంతో అందరాని యజ్ఞఫలంన వంతెనకై వస్తున్నాడని పలికిరి. ఆ మాటలు విన్న అమరులు తాతయ్యకు దక్షునితో, తాత ఇప్పుడు మేమేమి చేయదము, నీ నిర్ణయమేమో తెలుపుము అని అడగగా వారికి దక్షుడు వడివడిగా ఆయుధాలు చేతబట్టడు, ఇక్కడ మనం పోరాడవలెను అని పలికెను. దక్షుడు ఇట్లు పలకగా దేవతల పెక్కు తీరుల ఆయుధాలు ధరించి రుద్రుని సేవకులతో పెద్ద యుద్ధం గావించరి. పెక్కు విధములుగా ఆయుధాలు దాల్చిన బేతాళ భూతములు, కూష్మాండలు, గ్రహపూతనలు లోకపాలులతో పోరుకు చలిపిరి. బాణాలను, ఘోరములకు ఖడ్గములను యమలోకానికి విసిరివేసిరి. రుద్రుని ముందు నిలిచి వెరపుగొలుపు భూతములు కూడా కూడద్రొక్కుకొని రోషంతో కొరవలను, ఎముకలను, బాణములను దేవతలకే కృమ్మరించుచుండరి. ఇట్లా మహాతీవ్రంగా భయంగొలుపు యుద్ధం సాగుచుండగా రుద్రుడొక్క వాడి బాణంతో 12 ఆదిత్యుల్లో ఒకడకు భగుని 2 కన్నులు పొడిచివేచెను. రుద్రుని బాణం మంటకు కన్నులు పోయిన భగుని చూసి క్రోధంతో తేజస్వియగు పూషుడు రుద్రునిపైకి దూకెను. పూషుడు 12 ఆదిత్యుల్లో ఒకడు. అట్లా బాణాలు గుప్పిస్తున్న పూషుని గాంచి రుద్రుడు మహాయుద్ధాన వాని దంతాలు ఉడలాగను. పూషుని దంతాలు రుద్రుని వల్ల నీలకోలగా చూసి వసువులు చెల్లా చెదురేరి. 11 రుద్రులు వారిని వెంట వెంట త్రోలిరి. అట్లు దెబ్బతిని దిక్కులకు పారిపోతున్న వారిని గాంచి ఆదిత్యులు, తమ్ముడు ప్రతాపవంతుడకు విష్ణువు తన బలంతో మగతనాన్ని, గర్వాన్ని, మహిమను వదిలివేచి ఎందుకు పోతారు? మీరు వచ్చిన పని ఏమో, మీ కులగౌరవం ఎట్టిదో, మీ సంపద ఎట్టిదో ఏల స్మరించరు. సృష్టికర్త గుణాలన్నీ కలిగి సాధారణ జనుని వలె ఈ బ్రహ్మయు మునుముందు భయమంది వ్యర్థంగా చేతులు ముడుచుకొనుచున్నాడు అని ఇట్లు పలికిన విష్ణువు శంఖాన్ని, చక్రాన్ని, గదను చేతులయందు తాల్చి పట్టువస్త్రం ధరించి జనార్దనుడై గరుత్మంతుని అధిరోహించను. అంత హరిహరులకు మేను గగుర్పడుచు పోరు సాగెను. రుద్రుడు శక్తినంతా కూడదీసుకుని పాశుపతాస్త్రంతో హరిని కొట్టెను. హరికోపం పెళ్ళురేగగా నారాయణాస్త్రంతో రుద్రుని మోదెను. పెనురోషం గల ఈ నారాయణ పాశుపతంలోని అస్త్రాలు 2 ఆకాశాన ఒకటినొకటి రూపుమాపవలైన భావంతో దివ్యములకు 1000 ఏండ్లు పోరినవి. ఆ విధంగా హరిహరుల పోరు సాగెను. ఆ అస్త్రాల్లో ఒకటి కిరీటంలో ఒదిగి ఉన్నది, మరి ఒకటి విప్పారిన జడలతో అలరి ఉన్నది. ఒకటి శంఖాన్ని పూరిస్తున్నది, మరి ఒకటి శుభమైన డమరుకాన్ని మోగిస్తున్నది. ఒకటి కత్తి చేత దాల్చి ఉన్నది, మరొకటి దండం ధరించి ఉన్నది. ఒకటి కౌస్తుభం వెలుగులు ఒడలెల్లా ప్రాకి ఉన్నది, వేరొకటి భస్మంతో చెలునంది ఉన్నది. ఒకటి గదను తిప్పుతున్నది, ఇంకొకటి దండమును తిప్పుతున్నది. ఒకటి కంఠాన ఉన్న మన్నులతో అలరారుతున్నది, వేరొకటి అస్థిమాలతో ఉప్పార్చున్నది. ఒకటి పచ్చని వస్త్రం తాల్చి ఉన్నది, రెండవది పాముల మొలనూలితో విరాజిల్లుతున్నది. ఇట్లా పరస్పరం పగగొన్న పాశుపత నారాయణాస్త్రాలు 2 ఒకటికొకటి మించవలనన్న భావంతో ఉండగా బ్రహ్మ అది కాంచి మేలైన నడవడిగల అస్త్రంలారా మీ స్వభావంతో శాంతించడని పలకగా అవి 2 శాంతించాయి. అంత బ్రహ్మ హరిహరులను గాంచి దేవులకు హరిహరులిద్దరూ లోకంన కీర్తినందెదరు. పాడైన ఈ దక్షిణ యజ్ఞం పరిపూర్ణతను గాంచును. దక్షుని సంతాన రూపమైన ఈ యజ్ఞం లోకమున వాసిగా అంచును అని ఎట్లు హరిహరులతో పలికి లోకపితామహుడు బ్రహ్మ లోకులను ఉద్దేశించి రుద్రభాగం నీ రుద్రుని కొసగుడని పలికెను. అంత రుద్రుని భాగం జ్యేష్ఠ భాగముని వేదవాక్కు వినవచ్చను. దేవతలారా, పరమేశ్వరుడు రుద్రుని స్థుతించడు అని వేదవాక్కు వెలువడను. భగని కన్నులు పోగొట్టిన వాణ్ణి, పూషుని దంతాలు విరగొట్టిన వాణ్ణి ఈ రుద్రునెట్టి నామాలతో వడిగా స్థుతించడు. దానితో అతడు మీ యందు ప్రసన్నుడై మీకు వరముల సగును అని వేదమాత పలకగా దేవతల పరమభక్తితో నమస్కరించి మహాత్ముడు స్వయంభువు ఒక శంభునిట్లో స్తోత్రం చేసిరి. విషమనేత్రుడు, ముక్కంటి, 1000 కన్నులు కలవాడు, శూలం చేతదాల్చిన వాడు ఒక పరమేశ్వరా నీకు నమస్సు. మంచపు కోడు వంటి ఆయుధం కల ఓ స్వామి నీకు నమస్కారం. చేత దండం ధరించిన దేవా నీకు మొక్కులు. నీవు అగ్నిజ్వాలలు గల కోట్ల కొలది సూర్యులకు దీటైన తేజస్సు కలవాడవు. మా విజ్ఞానానికి పొరలు కమ్మి నేడు నేను గుర్తించక చేసిన తప్పును ప్రభువు క్షమించము. ఓ ముక్కంటి, నీవు పీడలు పరిమార్తవు. శంభు, త్రిశూలధారి, వింతైన ముఖం గల దేవ, సమస్త దేవేశ్వర, శుద్ధ స్వభావ, రుద్ర, అచ్యుత, సర్వభావముల సమృష్టి రూపమైన ఓ ప్రభు మాయందు ప్రసన్నుడ భగము.
ఈ పూషని దంతంలో ఒడగొట్టిన ఓ భీమరూప, వ్రేలాడు నాగరాజు మెడకు చుట్టుకున్న స్వామి, విశాల దేహం గల దేవ అచ్యుత నీలకంఠ విశ్వేశ్వర విశ్వమూర్తి మా ఎడ దయగుణము. భగని కనుగ్రడ్లను పొడిచివేయటలో నేర్పుగల ఓ దేవ, ఈ యజ్ఞాన్ని నీవు ప్రధాన భాగంను స్వీకరించము. దేవదేవ నీలకంఠ సర్వగుణాలు నెలకొన్న మహానుభావ, మాయందు దయచూపుము, మమ్మ పరిపాలించుము. తెల్లని భూతిపూతగల నీ స్వరూపం గుర్తించరానిది. ఓ కపాలధారి, త్రిపురాసురులను మట్టుపెట్టిన స్వామి ఉమాపతి, తామరతోడు నుండి ఉద్భవించిన ఓ ప్రభు, మమ్ము సర్వభయముల నుండి కాపాడము. దేవదేవ నీ దేహాన సృష్టిలన్నింటినీ గాంచుచున్నాము. అట్లే అనంత అంగములతో, విద్యలతో, పదము క్రమము అనే విభాగాలతో నీయందు కలిసి ఉన్న వేదములన్నింటినీ కనుగొనుచున్నాము. భవ సర్వ మహాదేవ పినాకి రుద్ర హర విశ్వేశ మేమందరము నీకు అణిగి ఉన్నాము. పరమేశ్వర మమ్ము రక్షించము అని అట్లు దేవతలందరూ తన్ను స్తుతించగా దేవదేవుడకు మహేశ్వరుడు సంతోషమందెను. ఆ దేవతలందరితో ఇట్లు పలికెను, అదితి సుతులారా, భగనకు నేత్రములు వచ్చుగాక, పూషణి దంతాలు మరలా ఏర్పడగాక, దక్షిణదకు ఈ యజ్ఞం ఏ లోపం లేనిదగుగాక. దేవతలారా, మీ పశుభావాన్ని కూడా పోగొడతాను. నన్ను చూచట వల్ల స్వర్గవాసులకు ఏర్పడ్డ పశుభావాన్ని నేను వెనువెంటనే తొలగిస్తాను. మీకు మరలా ఆధిపతిత్వం కలుగుగాక. నేను విద్యలన్నింటికీ మొదటి ప్రభువును, సనాతనుడు. నేనే పశువుల నడుమ పతి లక్షణములతో నెలకొని ఉన్నవాడను. కావున నాకు పశుపతి అని పేరు లోకమున ఏర్పడను. నన్ను పూజించే వారికి పాశుపత దీక్ష కలుగును అంటూ రుద్రుడు ఇట్లు పలకగా, లోకపితామహుడు బ్రహ్మ చనువుతో చిరునగుతో రుద్రుడితో ఇట్లు పలికెను, దేవా, నీవు పశుపతి అని లోకాన ఖ్యాతినందుతావు. ఇది ధ్రువం. నీ పేరుతో ఈతడును లోకమున కీర్తికెక్కును, దేవతలందరకు ఆరాధ్యుడగును. ఇట్లని బ్రహ్మ జ్ఞాన సంపద కలవాడై దక్షిణతో రుద్రునికి మున్నే నిశ్చయించిన విధంగా గౌరీదేవి నసుకమని పలికెను. బ్రహ్మ ఇట్లు పలకగా దక్షుడు బ్రహ్మ సమక్షాన మహాదేవుడకు రుద్రునికి సర్వమంగళయగు గౌరిని సమర్పించెను. అంత రుద్రుడు దక్షునికి మన్ననతో ప్రియమనరుస్తూ సమస్త కళ్యాణ గుణమును గల గౌరిని యథావిధిగా స్వీకరించెను. దక్షిణ పుత్రికను శివుడు గైకొనగా బ్రహ్మ దేవతల ఎదుట కైలాసాన్ని శివునికి నెలవుగా ఒసగను. రుద్రుడు భూతగణాలతో పాటు కైలాస పర్వతాన కరిగెను. దేవతలందరూ సంతోషంతో తమ తమ తావుల కరిగిరి. బ్రహ్మయు దక్షిణతో కూడి ప్రాజాపత్య పురాణ కరిగెను. ఓం శాంతి శాంతి శాంతి.